ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే మేము పిఠాపురం వెళ్ళాము. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంకి వచ్చారని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈయన ఎంతోమంది టీవీల్లోనూ ఎక్కడ సోషల్ మీడియాలోనూ చూసుంటారు, కానీ ఈయన మన పిఠాపురంకి నిన్న వచ్చారు. మేము కూడా చూడడానికి వెళ్ళాం. అక్కడ విశేషాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మేము వెళ్ళగానే ఇక్కడ ఒక గుడి లాంటిది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ గుడికి వెళ్ళిన తర్వాత దాని పక్కనే ఒక పెద్ద హాల్ లాంటిది ఉంది. ఆయన ప్రసంగాలు ఇవ్వడానికి చాలామంది భక్తులు వచ్చారు అక్కడికి. అసలు నమ్మలేకపోయాను నేనైతే. ఫస్ట్ టైం ఒక బాబా దగ్గరికి వెళ్ళాను నేనైతే ఇప్పటికి వచ్చి. అది కూడా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళాను నేను పిఠాపురం. చూద్దాం ఇక్కడ ఏమేమి జరుగుతుంది. ఇది బయట నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట. అంతా కూడా లైటింగ్ తో చాలా డెకరేట్ చేశారు. స్వామివారు వచ్చారని. ఆయన మైసూర్లో ఉంటారంట. మైసూర్ నుంచి వచ్చారు నిన్న పిఠాపురం. ఈరోజు కూడా ఉంటారు. ఒకవేళ మీకు కావాలితే కనుక మీరు ఆయన చూడాలనుకుంటే మీరు ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు. లోపలికి వెళ్దాం ఏం జరుగుతుందో. లోపల ఒక పెద్ద హాల్లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ దత్తాత్రేయుల వారి గుడి ఉంది. అక్కడ నెక్స్ట్ ఒక శివలింగం, ఇంకా పక్కన అమ్మవారి విగ్రహాలు లాంటివి ఉన్నాయి. నెక్స్ట్ ఈ హాల్లోనే సచ్చిదానంద స్వామి వారి తల్లిగారి విగ్రహం కూడా ఉంది. అది కూడా చూద్దాం. నిజంగా అదైతే మనిషే వచ్చి కూర్చున్నట్టుంది ఫ్రెండ్స్. అది విగ్రహం చాలా బాగుంది అసలు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు పెట్టారు. అమ్మవారి ప్రతిమలు చూడండి ఉన్నారు. వీళ్ళు 8 మంది కుమారులు ఉంటారు. దత్తాత్రేయుల వారి కుమారులు వీళ్ళు. చూద్దాం. అష్టసిద్ధులు అంటారంట వీళ్ళని. వాళ్ళ కింద నేమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఒక గణపతి ఆలయం, నెక్స్ట్ ఇంకా ఒక దేవీమాత ఆలయం కూడా ఉంది. అంటే నేను నడుస్తూ వీడియో తీయడం వల్ల అలాగా ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. స్క్రీన్ కదిలిపోయింది. వీళ్ళ 8 మంది కుమారులు అన్నమాట దత్తాత్రేయుల వారికి. ఈవిడ ఫ్రెండ్స్ నేను చెప్పిన గణపతి సచ్చిదానంద స్వామి వారి తల్లిగారు. ఆయన ఎంత మహానుభావులు అంటే ఆయన తల్లే ఆయన గురువు. ఆయన ఎంత అదృష్టవంతుడు కదా. ఇది చూడండి, శ్రీ దత్త యోగశాల. ఈ ప్లేస్ అన్నమాట. ఆయన స్వామీజీ గారు లోపల ఉన్నారు. ఆయన ఇప్పుడు బయటకు వస్తారు. చూద్దాం ఆ వీడియో. వచ్చేస్తున్నారు. ఈయనే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. నెక్స్ట్ ఈయన బాలస్వామి గారు అంటే ఫ్రెండ్స్, మా ఆంటీ చెప్పారు. ఈయన స్వామీజీ గారు మేనల్లుడు. నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. నాకన్నారా ఒక స్వామీజీ గారిని అంత నమ్మి ఆయన అనుగ్రహం కోసం వచ్చిన వాళ్ళు నిజంగా ఆయన ఒక దేవుళ్ళ భావిస్తున్నారు. ఇక్కడ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఏం చెప్తే అదే అక్కడ. ఆయనే దత్తాత్రేయుల వారు ఆయన రూపంలో ఉన్నారని
అందరూ భావిస్తున్నారు. నెక్స్ట్ అక్కడంతా కూడా భజనలు, నెక్స్ట్ మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అక్కడంతా కూడా భజన చేస్తూనే ఉన్నారు. అక్కడంతా కూడా దత్తాత్రేయుల భక్తుల వారికి కన్నుల పండుగలా ఉంది. ఆయన చూస్తుంటే అంతా దత్త అంటూ దత్తమయం అయిపోయింది. ఆశ్రమం అంతా కూడా, గుడి అంతా కూడా అంతా దత్తాత్రేయుల వారి భక్తులు. గమనిస్తూ మన వంతు సేవ మనం ఏం చేయగలం అని చూస్తూ ఉండాలి. పశు ప్రాణుల విషయంలో కావచ్చు, పక్షుల విషయంలో కావచ్చు, మనుష్యుల విషయంలో కావచ్చు, దేవాలయాల విషయంలో కావచ్చు, సామాజికంగా కావచ్చు, ధార్మికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. మన వంతు సేవ మనం చేస్తూ ఉన్నప్పుడే మనకి పరిపూర్ణమైన గురు కృప అనేది కలుగుతుంది. అదే సాధు సంగమ క్షేమదాయకం. ఆ క్షేమాన్ని ఇచ్చిన తర్వాత బోధితాగమ స్తోమ వైభవం. అప్పుడు మనకి చాలా అవసరమైన జీవితానికి ముఖ్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. పాత్ర తయారు కావాలి కదా అండి. గురు సన్నిధిలో పాత్ర తయారవుతుంది, మనస్సు అనే పాత్ర తయారవుతుంది. పాత్ర బాగలేకపోతే పాత్రలో పాలు పోసారనుకోండి, ఏమవుతుందండి? ఏమైందండి? పాలు ఏమవుతాయి? మీరు టీ కాఫీలు ఏమి లేరా? అనబడిన దేహం అది రెండు కానీ మనం ఎక్కకపోయేది ఏంటి? ఈ దేనికి మరణం లేదు, మన ఆత్మకు మరణం లేదు. అదేం తమాషి, అది తిందు, నీళ్లు తాగదు. అది ఎట్లా ఉంది? గాలిలో తేలుతూ ఉంది. గాలి వెళ్ళింది, గాలిలో తేలుతుంది, గాలి నుంచి వెళ్తుంది, గాలిలో చేరుకోతుంది. అది పరమాత్మకు సంబంధించి దాని ఇష్టం వచ్చినట్టు ఒక రూపం తీసుకుంది, మనిషి రూపం తీసుకుంది. దాని ఇష్టం వచ్చినట్టు మనిషి రూపాన్ని సాధిస్తుంది. దాని ఇష్టం వచ్చినట్టు సంచారం చేస్తుంది. ఉండినటువంటి ఆత్మ ఎవరు దాన్ని పట్టుకుంటారు? ఎవరు దాన్ని చూస్తారు? దాని కలర్ ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? దాని నిజమైన అడ్రస్ ఎక్కడ ఉంది? ఎక్కడికి పోతుంది? ఎక్కడ మళ్ళీ చేరుకుంటుంది? ఈ నియంత్రణ చేసేవాళ్ళు ఎవరు? నియంత్రించబడ్డ ఈ ఒక జీవి ఎవరు? ఆయన అలా ప్రసంగిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ముగ్ధులైపోయి అలా కూర్చుని చూస్తూనే ఉన్నారు. భక్తులంతా కూడా అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించలేదు కొంతమందికి. అయితే అంత ఇష్టంగా వింటున్నారు. ఆయన పలికే బంగారంగా ఉంది అక్కడ నిజంగా. అలా కొద్దిసేపు చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక గుడి లాంటిది ఉంది. ఇక్కడ కూడా ఈ స్వామీజీని కూడా దర్శించుకున్న తర్వాత ఒక కోనేరు లాంటిది ఉంది, చూపిస్తాను. బాగుంది ఆ కోనేరు. వచ్చేసింది ఇదే, చూసారు కదా, శ్రీదత్త సరోవరం దక్షిణ ద్వారం. ఈ కోనేరులో చాలా చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగుందో. ఆ కోనేరు ఏంటంటే అక్కడ నీళ్లు తీసుకుని నెత్తిన జల్లుకుంటే పుణ్యం వస్తుందంట. నెక్స్ట్ ఆ కోనేటిలో ఉన్న హంస ఉంది కదా, ఆ హంస మీద స్వామీజీని అలా ఊరేగిస్తారంట.